నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అని అంటే, ఈ ఇన్విజిబుల్ అలైనర్స్, ఇన్విజిబుల్ బ్రేసెస్ అంటాం కదా, వాటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటివి, డిసడ్వాంటేజెస్ ఏంటివి. ఈ ట్రీట్మెంట్ దేని గురించి చేస్తాము అని అంటే, మన పళ్ళ వరస బాగాలేనప్పుడు, అంటే మనకి ఎత్తుగా ఉన్న పళ్ళు వంకరగా ఉన్నా, లేదు మన సందు పళ్ళు ఉన్నా కూడా, ఏమైనా పళ్ళు తిరిగిపోయి ఉన్నా, ఈ వరస సరిగ్గా లేదు అలైన్మెంట్ ఇష్యూస్ అంటాం కదా, మామూలుగా బ్రేసెస్తో చేస్తాం. వాటన్నిటికి కూడా ఈ అలైనర్స్ అనేది చేయొచ్చు. సో, బ్రేసెస్‌తో కంపేర్ జేసినప్పుడు, ఈ అలైనర్స్‌కి, బ్రేసెస్‌కి ఈ డిఫరెన్సెస్ ఏంటిది? ప్లస్ ఈ అలైనర్స్ యొక్క ముఖ్యమైన అడ్వాంటేజెస్ ఏంటివి? డిసడ్వాంటేజెస్ ఏంటివి? అనేది మనం చర్చిద్దాం. బేసికల్‌గా నేను మీకిక్కడ 5 అడ్వాంటేజెస్ చెప్తా. ఒకటి, ఫస్ట్‌ది ఏంది అనంటే, ఇది కంప్లీట్‌లీ ఇన్విజిబుల్. అంటే మీరిది ప్లాస్టిక్ ట్రే లాగా ఉంటది. అంటే మన కంటికి కాంటాక్ట్ లెన్స్ ఉంటాయి గదా! ఆ రకంగానే మనం లెన్స్ పెట్టుకున్నంత మాత్రాన మన కలర్ ఏం మారిపోదు. సో, అదే రకంగా మనం ఈజీగా చూడగలుగుతాం గూడా. అదే రకంగా సేమ్ దానిలాంటి మెటీరియల్‌తో లానే ఉంటది. అప్పుడు మనం పెట్టుకున్నాము అనంటే, మనకు ముందు వాళ్ళకి అసలు మనం ట్రీట్మెంట్ చేసుకుంటున్నట్టు తెలియదు. సో, మీకు సోషల్ కాంప్రమైజ్, ఈస్థెటిక్ కాంప్రమైజ్ అనేది ఉండదు. అంటే మీరు కావాలంటే పార్టీకెళ్ళొచ్చు, ఫంక్షన్స్‌కెళ్ళొచ్చు, వర్క్‌కెళ్ళొచ్చు, ఏమైనా ప్రెజెంటేషన్స్ ఇవ్వాలన్నా ఇవ్వచ్చు. అసలు బయటికి ఏం తేడా కనపడదు. సేమ్ క్లియర్‌గా ఉంటది. అసలు మీ టీత్ ఎట్లున్నదో అట్లనే కనబడుతుంటది. అంతే గాకుండా ఈ మధ్యన చాలా మందికి ఏమవుతుందంటే, పెళ్లి సంబంధం కుదురుతది. పెళ్లి ముందున్నప్పుడు అరే! ఈ బ్రేసెస్ ఇదంతా పెట్టుకుంటే ఇబ్బందయితదనుకుంటాం. అట్లాంటప్పుడు గూడా మీరు ఈ ఇన్విజిబుల్ అలైనర్స్ అనే ట్రీట్మెంట్ గనక తీసుకుంటే, మీకు ఈ రకంగా ఇది ఈజీగా హెల్ప్‌ఫుల్ అయితది. మనం ఫోటోస్ తీసుకున్నా గూడా, లేదు మనం పార్టీస్ అటెండ్ అయినా, ఎలాంటి ఇష్యూస్ ఉన్నా, మనం ఇప్పుడు బయటికెళ్ళాలనుకున్నా గూడా మనకేం ఇబ్బందనేది ఉండదు. ఇట్ ఈస్ ఏ కంప్లీట్‌లీ 100% ఇన్విజిబుల్ ట్రీట్మెంట్. దిస్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్. అండ్ సెకండ్ థింగ్ ఏంది అనంటే, మీరు బ్రేసెస్ పెట్టుకున్నప్పుడు ఏమవుతది, మనం ఒక బ్రాకెట్ పెడతాము, వైర్ పెడతాము. అదే రకంగా ఎవ్రీ మంత్ మీరు ఒక విజిట్ ఇవ్వాల్సుంటది. హాస్పిటల్‌కి రావాల్సుంటది. హాస్పిటల్‌కి ఎవ్రీ మంత్ రావాల్సినప్పుడు మీరు దానికి టైమ్ వెచ్చించాలి, ట్రావెల్ జేయాలి, రావాలి, వెయిట్ జేయాలి, చైర్‌లో ఉండాలి, ట్రీట్మెంట్ జేసుకోవాలి. ఇదంతా ఏముండదు. దిస్ ఈస్ ద సెకండ్ అడ్వాంటేజ్. సో, ఇదంతా ఏముండకపోయేసరికి ఏమవుతది, మీ టైమ్ వేస్ట్ గాదు. ప్లస్ ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంది అనంటే, ఈ ట్రేస్ మీది మీరు చేంజ్ జేసుకోవచ్చు. ప్రాపర్ టైమ్‌లీ చేంజ్ చేసుకున్నారు అనంటే దీనికి ఎలాంటి ఇబ్బందనేది ఉండదు. సేమ్ ఇంకొకటి నెక్స్ట్ థర్డ్ థింగ్ ఏంది అనంటే, మీరు ఈ బ్రేసెస్, వైర్స్ అవి ఉన్నప్పుడు ఏమవుద్దంటే, ఊరికే బ్రాకెట్ ఊడిపోవడం గానీ, వైర్ కుచ్చుకపోవడం గానీ, ఒక అల్సర్ ఫార్మ్ కావడం గానీ, ఇదంతా జరుగుతది. ఇదంతా జరిగినప్పుడు ఏమవుతది అనంటే, మీరు గూడా మళ్ళీ మీ రెగ్యులర్ మంత్లీ విజిట్ గాకుండా మధ్యలో గూడా విజిట్ చేయాల్సొస్తుంది. సో, దానికి అల్సర్‌కి కావాల్సిన ట్రీట్మెంట్ చేసుకోవాల్సొస్తుంది. సో, ఆ రకంగా జూసుకుంటే ఇందులో బ్రాకెట్ గానీ, వైర్ గానీ, కుచ్చుకపోయేది గానీ అట్లాంటిదేముండదు. సో, మీ టంగ్‌కి గానీ, చీక్‌కి గానీ, లిప్స్‌కి గానీ ఇట్ విల్ బి వెరీ మచ్ కంఫర్టబుల్. నెక్స్ట్ వచ్చేసేసి ఈ బ్రేసెస్ గానీ, మనము వైర్ గానీ పెట్టినప్పుడు ఏమవుతదంటే, మీకు మెయింటెనెన్స్ ఇష్యూ అంటే బ్రషింగ్ చేసుకునడం అనేది అంత నార్మల్‌గా రాదు. ప్లస్ ఇందులో కొన్ని బ్రేసెస్‌లో మనం ఎలాస్టిక్స్ కూడా వాడతాం. వాడినప్పుడు ఏమవుతది, మీ ఫుడ్ అంతా అక్కడ ఇరుక్కుపోతది. ఫుడ్ అంతా ఇరుక్కుపోయినప్పుడు ఏమైతది, మీరు దానికి రెగ్యులర్‌గా స్పెషల్ టైప్ ఆఫ్ బ్రష్ తీసుకొని క్లీన్ జేసుకోవాలి. లేదు ఎక్కడైనా మనం సరిగ్గా క్లీన్ చేయలేదు, చాలా రోజుల నుండి అట్లనే ఉండిపోయింది, మీ విజిట్ లేట్ అయింది అంటే గనక, అక్కడ ఫుడ్ అట్లనే ఉండిపోయి, ఆ బ్రాకెట్ కింద మీకు డెంటల్ కేరీస్ అంటాం గదా! దంతక్షయం అంటాం గదా! అట్లాంటిది గూడా వచ్చే అవకాశం ఉంటది. సో, అదే అలైనర్స్ తోటైతే మీకు ఆ సమస్య లేదు. ఎందుకంటే మీరు అలైనర్స్ తీసేసి బ్రష్ జేసుకుంటారు. సో, దిస్ ఈస్ ద ఫోర్త్ అడ్వాంటేజ్. అండ్ ఫిఫ్త్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంది అనంటే, మీకు అసలు ఫుడ్ కాంప్రమైజ్ అనేది ఉండదు. మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బేసెస్ ఎంత మంచి క్వాలిటీ బ్రేసెస్ పెట్టుకున్నా గూడా వీటిలో బ్రాకెట్ ఉంటుంది, వైర్ ఉంటుంది. సో, అప్పుడు తినడానికనేది కొంచెం ఇబ్బందనేది ఉంటది. అన్ని రకాల ఫుడ్స్ అయితే తినలేరు. సో, దానివల్ల కొన్ని ఇష్యూస్ రావచ్చు. అదే మీరు అలైనర్స్ తోటైతే మీ ఇష్టం వచ్చింది తినొచ్చు. దేర్ ఈస్ నో ఫుడ్ కాంప్రమైజ్. సో, దీస్ ఆర్ ద బేసిక్ 5 అడ్వాంటేజెస్. ఒకటి కంప్లీట్‌లీ ఇన్విజిబుల్, రెగ్యులర్ విజిట్స్ రావాల్సిన అవసరం లేదు. అల్సర్స్ గానీ, పెయిన్ గానీ ఏమి ఉండదు. మీరు మీ ఇష్టం వచ్చిన ఫుడ్ అనేది తీసుకోవచ్చు. ఈ ఫుడ్ ఇరకడం వల్ల మీకు మెయింటెనెన్స్ ఇష్యూస్ గానీ, లేదనంటే మీకు ఈ దంతక్షయం రావడం గానీ, మీకు ఆస్కారం అనేది లేదు. సో, అదే రకంగా ఇప్పుడు మీకు ఇవన్నీ విన్న తర్వాత మీకు అలైనర్స్ ఆర్ ద బెస్ట్ అని అనిపిస్తది. కాకపోతే దీనికి గూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, మొదటిది, ఇది ఇక్కడ మీరు రెగ్యులర్‌గా డాక్టర్ దగ్గరికి రావాల్సిన అవసరం ఉండదు. ఏదో 3 మంత్స్‌కో, 6 మంత్స్‌కో ఓసారి వస్తారు. అది అడ్వాంటేజ్. అక్కడనే డిసడ్వాంటేజ్ గూడా ఉంది. ఏంది అనంటే, ఇది మీది మీరే పెట్టుకుంటారు గాబట్టి, మీరు కొంచెం డిసిప్లిన్డ్‌గా ఉండాలి. కరెక్ట్ టైమ్ టు టైమ్ వాడాలి. డైలీ 18-22 అవర్స్ పెట్టుకోవాలి. ప్లస్ ఎవ్రీ 15 డేస్‌కి ఆ ట్రేని మారుస్తా ఉండాలి. మీరు ప్రాపర్ టైమ్ పెట్టుకోకపోయినా, ఆ ట్రేని ప్రాపర్ టైమ్‌కి మార్చకపోయినా, మీ ట్రీట్మెంట్ డిలే అయ్యే అవకాశం ఉంటది. నెక్స్ట్ వచ్చేసేసి
దీనికి ఉన్న ఫస్ట్ అడ్వాంటేజెస్ నేను ఏం చెప్పినాను, 100% ఇన్విజిబుల్ అని చెప్పినాను. అదే రకంగా ఇది కొంచెం డిసడ్వాంటేజ్ కూడా అవుతుంది. ఎట్లా అనంటే మీరు ప్రాపర్గా ట్రేస్ని కనుక ప్రాపర్గా క్లీన్ చేసుకోవట్లేదు అంటే మళ్ళీ క్లీన్ చేసుకోకుండా మీరు మళ్ళీ అది అట్లనే పెట్టుకొని టీ కానీ కాఫీ కానీ తాగడం అట్లాంటివి చేస్తే కనుక మళ్ళీ అది స్టెయిన్ అయిపోయి మళ్ళీ మీకు డిఫరెంట్ కలర్లో కనబడుతుంది. అప్పుడు మీకు ఇన్విజిబుల్ అండ్ క్లియర్ అన్న ఆప్షన్ అనేది మీకు రాదు. సో ఆ రకంగా మీరు ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే దీనికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ వచ్చేసేసి ఏంటి అంటే ఈ బ్రాకెట్స్లో మేము ట్రీట్మెంట్ చేసేటప్పుడు మీ ట్రీట్మెంట్ ప్రాపర్గా జరుగుతుందా లేదా ఏంది అని మా మానిటరింగ్ ఉంటుంది. ఇక్కడ ఇట్ ఈస్ కంప్లీట్లీ పేషెంట్ డిపెండెంట్. మీరు ప్రాపర్ టైంకి వాడితే చాలు. అంటే మనం అనుకుంటాం వాడతామా లేదా అని అనుకుంటాం. బట్ 100% మనము ఇది యూజ్ చేస్తామండి. మీకు సింపుల్‌గా చెప్పాలంటే మనకు చిన్న పిల్లలకి గనక స్పెక్స్ వస్తే ఇమ్మీడియేట్ పేరెంట్స్ భయపడతారు. అరే! వీళ్ళు స్పెక్స్ పెట్టుకుంటారా? ఉంచుకుంటారా? ఇరిగిపోతాయి ఏందని. కాకపోతే మీరు చూడండి స్పెక్స్ ఉన్న పిల్లలకి మార్నింగ్ లేవగానే వాళ్ళు లేచి ఫస్ట్ స్పెక్సే పెట్టుకుంటారు. ఎందుకనంటే విజన్ క్లియర్‌గా ఉంటది. అదే రకంగా ఇక్కడ మీరు అలైనర్స్ ప్రాపర్‌గా పెట్టుకుంటున్నప్పుడు మీకు మూవ్‌మెంట్స్ అనేటివి తెలుస్తాయి. మీ స్మైల్ ఇంకా బాగా అవుతుంది డే బై డే. సో, అప్పుడు ఆటోమేటిక్‌గా వాడతామండి. సో, మీరు గనక వాడగలిగితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఫోర్త్ వన్ ఏంది అనంటే ఇది ప్రైస్. వెన్ కంపేర్ టు బ్రేసెస్ ఇది కొంచెం ప్రీమియంగా ఉంటుందని. ఇందులో కూడా డిపెండింగ్ ఆన్ ద కంపెనీస్ ప్రైస్ చేంజ్ అవుతది. ప్లస్ డిపెండింగ్ ఆన్ ద నంబర్ ఆఫ్ అలైనర్ సెట్స్ ఎన్ని వస్తున్నాయి అన్న బట్టి ప్రైస్ చేంజ్ అవుతుంది. ప్లస్ మీకు ఒకవేళ మీకు ఇట్లాంటి ప్రాబ్లం ఉంది, ఎన్ని అలైనర్స్ వస్తాయి ఏంది అని తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీ స్మైల్ని కొంచెం పిక్చర్ తీసి వాట్సాప్ చేయండి. మేము ఇమీడియట్ వీ విల్ గెట్ బ్యాక్ టు దెమ్. సో మీకు క్లియర్గానే అర్థమైంది అనుకుంటున్నాను ఈ అలైనర్స్ యొక్క డిసడ్వాంటేజెస్ అండ్ అడ్వాంటేజెస్. సో మీకు కనుక ఈ టాపిక్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి. వీ విల్ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నేను డాక్టర్ ఎం చరణ్ కుమార్, కో-ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్, లొకేటెడ్ ఎట్ కొండాపూర్, కేపీహెచ్బీ, మణికొండ అండ్ బంజారా హిల్స్.